రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సిరిసిల్ల మున్సిపల్లో ముసలం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తిరుగుబావుట ఎగరవేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం, కొందరు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అవిశ్వాసం పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ లో కొంతమంది కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లకు వచ్చిన రోజే 16 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే రంగంలో దిగిన కేటీఆర్ సమస్యను సద్దుమణిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మన ప్రతినిధి ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. భవ్య, ఇక ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మున్సిపల్ చైర్మన్ల పైన అదేవిధంగా జెడ్పీ చైర్మన్ల పైన కూడా పూర్తి పెద్ద ఎత్తున అవిశ్వాస తీర్మానాలు ఇక మనం చూస్తా ఉన్నాము. ఇక నిన్ననే సూర్యాపేటకు సంబంధించి ఏదైతే గత 2 రోజుల క్రితం సూర్యాపేటకు సంబంధించిన అవిశ్వాసం, మున్సిపల్ చైర్ పైన అవిశ్వాసము, అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఇక మున్సిపల్ పరిధిలో ఉన్న అవిశ్వాసము, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ల పైన కూడా అవిశ్వాసము, ఇక ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాసాలు ఎక్కువ అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఏదైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే చైర్మన్లు ఉన్నారో వారిపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఎవరైతే నిధుల కేటాయింపు దానికి సంబంధించిన దగ్గరగా ఉన్న కౌన్సిలర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న మిగతా కాంగ్రెస్ పక్షపాతిలు అయిన కౌన్సిలర్లు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఇక ఈ యొక్క అవిశ్వాస తీర్మానాలు తెర మీదకి వచ్చిన నేపథ్యం కనబడుతుంది. అందులో భాగంగానే ఇక నిన్న ఏదైతే టిఆర్ఎస్ కు సంబంధించి అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధించిన నియోజకవర్గంలో ఒక రాజకీయ కలకలం రేపింది. అవిశ్వాస తీర్మానం ఏదైతే మున్సిపల్ చైర్మన్ జిందం చంద్రకళకు సంబంధించిన ఆమె పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే అంటూ కూడా దాదాపు 16 మంది, మీరు చెప్తున్నట్టు 12 మంది కాదు 16 మంది ఇక అవిశ్వాస తీర్మానానికి అంటే జెండా ఎగరబోయారు. నిన్న ఏదైతే ఇది పూర్తిగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, అంటే పార్లమెంటు సమీక్షా సమావేశాలు ఇక లోక్సభ అంటే అసెంబ్లీ పరిధిలో జరుగుతున్న నేపథ్యంలో నిన్న సిరిసిల్లలో కేటీఆర్ యొక్క సభ జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆయనకు ఖచ్చితంగా ఆయనకు సెగ తగిలే విధంగా హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాలు నడిచినట్టు మనకు ప్రాథమిక సమాచారం. కొంతమందిని అడిగి తెలుసుకున్నాము మనం, దానికి సంబంధించి ఎందుకు మీరు అవిశ్వాస తీర్మానం వైపుగా దిశగా ఎందుకు వెళ్తున్నారు అనేది కొంతమంది కౌన్సిలర్లకు ఫోన్ చేసి అడగడం వల్ల మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, పూర్తిగా అక్కడ ఏదైతే మున్సిపల్ చైర్మన్ భర్త జింద్రం చంద్రకళకు సంబంధించిన చక్రపాణి ఉంటారో ఆయన ఆధిపత్యం, అదేవిధంగా గతంలో ఏదైతే ఇప్పుడు చెస్ చైర్మన్ ఉన్నారో చెస్ చైర్మన్ మిగతా ఏదైతే అధిష్టానానికి సంబంధించి ఏదైతే సిరిసిల్ల అగ్రనాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని కేటీఆర్ కి మా సమస్యలు తెలియజెప్పుకుందామని అంటే మమ్మల్ని కలవనించే పరిస్థితి లేదు. మా సమస్యలను అదే విధంగా ఏదైతే మేము లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక పూర్తిగా అంటే ప్రజలకు సేవ చేద్దామని ఈ యొక్క కౌన్సిలర్ గా ఎన్నికైన నేపథ్యంలో మాకు మిగతా పనులు ఇవ్వడం లేదు. పనులు చేసించినా కూడా పూర్తిగా వాటికి సంబంధించిన నిధులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలను మేము కేటీఆర్ దృష్టికి తీసుకెళ్దామన్నప్పటికీ కూడా ఆయనను కలవనీయకుండా చాలా మంది ఇక చూస్తా ఉన్నారు. అందుకే మేము అవిశ్వాసం దిశగా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా, అంటే ఆ దిశగా వెళ్లే ఆలోచన చేసినట్టు అంటే చెప్పారు. మొత్తానికి నిన్న 12 మంది అదే విధంగా మిగతా 4 కౌన్సిలర్ భర్తలు కూడా హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాలు చేసినట్టు మనకు ప్రాథమిక సమాచారం. వారు దాదాపు ఏదైతే సాయంత్రం 4 నుంచి 5 వరకు హైదరాబాద్ లోనే ఉండి ఆ తర్వాత సిద్దిపేటలో దాదాపు 12 మంది కౌన్సిలర్లు సిద్దిపేటలో ఆగిపోయారు. ఆ 12 మందికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ కూడా వారికి ఫోన్ చేసి వారికి సంబంధించిన ఏదైతే మీ సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తాను, ఇట్లా అవిశ్వాసం పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేసిన సందర్భం కనబడ్డది. ఇక మొత్తానికి నిన్న రోజంతా ఒక వైపు పార్లమెంటు సంబంధించిన సమీక్షలు జరుగుతూ ఉంటే మరొక వైపు మాత్రం మున్సిపల్ పరిధిలో ఉన్న సిచ్యువేషన్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున వ్యతిరేకతతో వారు ఇక ఈ యొక్క వారి పైన అవిశ్వాసం పెట్టే దిశగా వాళ్ళ అడుగులు వేసిన పరిస్థితి కనబడ్డది. భవ్య, అసలు చైర్పర్సన్ పైనే అవిశ్వాసం పెట్టడానికి అసలు కారణాలు ఏంటంటారు? భవ్య, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము చైర్పర్సన్ కి సంబంధించి
చైర్పర్సన్ కాకుండా చైర్పర్సన్ భర్త పూర్తిగా రాజకీయాలలో అంటే అక్కడున్న అన్ని సమస్యలకు సంబంధించి ఇక ఆయనకు సంబంధించి అన్ని విషయాలలో తలదూర్చడము, అదే విధంగా కౌన్సిలర్లకు సంబంధించి ఆ సమస్యలు ఏదైనా ఉంటే కూడా వారిని పట్టించుకోకపోవడము, వారికి సంబంధించి ఏదైతే వారికి సంబంధించిన సంబంధికులనే పూర్తిగా వారి సమస్యలను అదే విధంగా వారి యొక్క వాటన్నిటికి సంబంధించి పరిష్కరించే దిశగా ఆయన చేస్తా ఉంటారు. అన్నిట్లలో తలదూర్చడం ఆయన వంతుగా ఉంది. ఖచ్చితంగా మా సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇక అందుకే మేము అవిశ్వాసం దిశగా వెళ్తామంటూ కూడా మనము ఏదైతే ఫోన్ ద్వారా తెలుసుకున్న నేపథ్యం కనబడ్డది, వారికి ఫోన్ చేశాం. కొంతమంది కౌన్సిలర్లకు కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అన్నప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఆ జింద్రం చక్రపాణికి సంబంధించిన విషయాన్ని మాత్రం మనకు తెలియజెప్పిన సందర్భం కనబడ్డది. ఇక వారి వర్గీయులకు మాత్రమే పనులప్పచెప్పడం, నిధులకు సంబంధించిన మంజూరు చేయడం వంటివి మాత్రం చేస్తారు. ఇక మిగతా కౌన్సిలర్లకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సందర్భం కనబడ్డది. భవ్య, మరి అసలు ఈ సమస్యను సద్దుమణిగించేందుకు కేటీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మరి ఇప్పటికే మనం చెప్పుకున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇక మున్సిపల్ పరిధిలో ఉన్న చైర్మన్ల పైన ఈ యొక్క అవిశ్వాసాలు వెలిబుచ్చుతున్న నేపథ్యంలో వాటన్నిటిని పరిష్కరించే దిశగా అందరి అధిష్టానానికి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేసిన కేటీఆర్ ఇక ఆయన ఇలాకాలోనే ఇక అవిశ్వాసం పైన మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఇక కేటీఆర్ కి సంబంధించి గతంలో కూడా ఏందనంటే పూర్తిగా ప్రజలకు దగ్గరగా ఉండడు. ఇక ఆయనకి సంబంధించి పూర్తిగా ఏ సమస్య ఉన్నా చెప్పుకుందామన్నా కూడా కొంతమంది నాయకుల వద్దకు మాత్రం ఈ సమస్యలను తీసుకెళ్లే బాధ్యత ఉంది తప్ప, అంటే వాళ్ళు మళ్ళీ కేటీఆర్ కి చేరవేయడంలో పూర్తిగా విఫలయత్నం చేస్తా ఉన్నారు. వారు చెప్పడం లేదు, ఆ సమస్యలను పెండింగ్ లోనే పెడుతున్న నేపథ్యం కనబడుతోంది. ఏదైతే అక్కడున్న అధిష్టానానికి సంబంధించి అంటే అక్కడ ఉన్న అగ్రనాయకులు అని చెప్పుకున్న వారందరికీ సంబంధించి వారి పెత్తనం మాత్రమే కొనసాగుతుంది. వారి అంటే ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక నిన్న కేటీఆర్ సభలో కూడా చెప్పాడు, పార్లమెంట్ సమీక్ష సభలో కూడా చెప్పారు, మీకు నేను కొంచెం గ్యాప్ వచ్చింది ప్రజలకు అనేది మాత్రం వాస్తవం. దానికి సంబంధించి వాటన్నిటికి సంబంధించి ఇక నేను మీతోటే ఉంటాను, వాటికి సంబంధించి ఎప్పుడు కూడా మీ సమస్యలను నేను దగ్గరగా తీసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తానని కూడా నిన్న సభలో చెప్పిన సందర్భం కనబడ్డది. ఇక నాకు కొన్ని అదనపు బాధ్యతలు ఉన్నాయి, ఏదైతే గతంలో ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నాను, మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరగాల్సిన పరిస్థితి, అక్కడున్న నాయకులకు ఇక నేను దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు కొంత అంటే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు నాకు కొంత గ్యాప్ ఉందంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అదే వ్యాఖ్యలు వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు. కేటీఆర్ ను మమ్మల్ని కలవనివ్వట్లేదు, దాదాపు ఇక ఏదైతే అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు, అదే విధంగా చెస్ చైర్మన్, అదే విధంగా కొంతమంది ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు మాత్రమే వారి దగ్గరికి తీసుకెళ్లిన సమస్యలను మాత్రం కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లట్లేదు అంటే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కూడా నిన్న అన్ని సమస్య అంటే వీటికి సంబంధించిన వాటన్నిటిని దగ్గర తీసుకొని అంటే ఏదైతే వారు చెప్తున్న విషయాలన్నింటినీ నిన్న చర్చించినట్టు తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి ఏదైతే 16 మంది కౌన్సిలర్స్ ఉన్నారో వారికి ఒక్కొక్కరిగా ఫోన్ చేసి వాటికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే వారందరికీ ఫోన్ చేసి నేనున్నాను మీ సమస్యల పరిష్కారానికి, ఇక సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నా దగ్గరికి రండి, ఇక ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదంటూ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి సిరిసిల్లాలో ఆ అవిశ్వాసం అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అయితే కేటీఆర్ దీన్ని సద్దుమణిగే దిశగా నిన్న సాయంత్రం అంటే రాత్రి వరకు వాళ్ళతో చర్చలు జరిపినారు. ఆ చర్చల తర్వాత 12 మంది కౌన్సిలర్లు సిరిసిల్లకు నేరుగా వచ్చేసారు. ఇక మేము వాయిదా వేసుకుంటున్నాము, అవిశ్వాసానికి మేము వెళ్ళట్లేదంటూ కూడా కౌన్సిలర్లు చెప్పిన సందర్భం కనబడ్డది. మిగతా 4 కౌన్సిలర్లు మాత్రం ఇక అంటే కౌన్సిలర్ భర్తలు మాత్రం పూర్తిగా ఏదైతే హైదరాబాద్ లోనే మకాం వేసినట్టు తెలుస్తా ఉంది. ఆ 4 మాత్రం ఇక అవిశ్వాస దిశగా ఇక అడుగులు వేసే విధంగా పావులు కలిపే దిశగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా ఇక బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నారు. వీరి వెనకాల సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందా అనేది ఒక చర్చ మాత్రం తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి ఎలాంటి సంబంధం లేదనేది కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న సందర్భం. మరొక వైపు ఏదైతే కేటీఆర్ మీద ఇక పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన లగిశెట్టి శ్రీనివాస్ కూడా ఆయన కేటీఆర్ మీద పోటీ చేశారు, కానీ ఆయనకు కూడా సంబంధం లేదంటూ కూడా ఆయన వర్గీయులు కూడా చెప్తున్న సందర్భం ఏంటంటే ఇప్పటికే ఆయన స్వతంత్రంగా పోటీ చేశారు, స్వతంత్రంగానే ఉన్నారు తప్ప ఈ యొక్క అవిశ్వాసంలో ఆయన పాత్ర ఏ విధంగా లేదంటూ కూడా ఆయన వర్గీయులు మాత్రం చెప్తా ఉన్నారు. మొత్తానికి
మనం అడిగినప్పుడు కౌన్సిలర్లు మాత్రం పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు మాత్రం చేశారు. మాకు కేటీఆర్ అంటే ఏ విధమైన వ్యతిరేకత లేదు, అదే విధంగా మున్సిపల్ చైర్మన్ సంబంధించిన భర్త ఇన్వాల్వ్ అవ్వడము, అదే విధంగా అక్కడున్న స్థానికంగా ఉన్న ఏదైతే అగ్రనాయకులు అని చెప్పుకున్న వాళ్ళు జిల్లా ప్రెసిడెంట్, అదే అంటే జిల్లా అధ్యక్షుడు, అదే విధంగా కొంతమంది చెస్ చైర్మన్ లాంటి వాళ్ళు, వీటందరికి సంబంధించి వారు ఇన్వాల్వ్ కావడం, అదే విధంగా మేమేమైనా చెప్పుకుందామంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళనీయకపోవడం అనేది మాకు తీవ్రమైన ఆవేదనకు కలతకు గుర్తి చేర్చింది. కాబట్టి మేము అవిశ్వాసానికి ముందుకొచ్చామంటూ కూడా కౌన్సిలర్లు చెప్పిన సందర్భం కనబడ్డది. మొత్తానికైతే వీటన్నిటిని వెరిసి ఇక ఆయన ఏదైతే కేటీఆర్ ఇక సిరిసిల్లాలో అవిశ్వాసాన్ని వీడే దిశగా నిన్న చేసిన చర్చలు సఫలమయ్యాయి. అదే విధంగా మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఇక ఏదైతే వారందరికి సంబంధించి దగ్గరికి పిలుచుకొని చర్చించే అవకాశం ఉంది భవ్య. దాంతో పాటు ఒక ప్రధానమైన ఆరోపణ, ఇక అక్కడ అగ్రనాయకులే కాదు, ఇక కేటీఆర్ కి సంబంధించిన పిఏ కూడా ఇక ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ఏదైతే కొంత విఫలయత్నం చేసినప్పటికీ కూడా వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేయరు అనేది మాత్రం ఒక పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. మొత్తానికి వీటన్నిటిని ఆరోపణలు, విమర్శలను వాటన్నిటిని కేటీఆర్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. వారందరినీ పిలుచుకొని ఇక అక్కడ ఉన్న మున్సిపల్ పరిధిలోనైతేనేమి, ఇక ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలకు సంబంధించి ఇక రోజువారీగా ప్రతి ఒక్కరితో నేను ఇక మీట్ అవుతాను, ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ పరిష్కార దిశగా నేను ఖచ్చితంగా చొరవ చూపుతానంటూ కూడా కేటీఆర్ నిన్న అందరికీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది భవ్య.